పృథ్వీకి, యష్మికి ఈరోజు ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతది. అదేంటంటే వీళ్ళిద్దరిలో చీఫ్ కంటెండర్‌గా ఎవరవ్వాలి అన్నదానికి యష్మి తన పాయింట్స్ చెప్తూ ఒక మాట అంటది. ఏంటంటే, "నువ్వు రేషను నీకు కుకింగ్ తెలీదు గదా! నీకు అక్కడికెళ్ళి ఏం తేవాలో తెలీదు కదా! ఏదైనా సరిగ్గా తేకపోతే అది ఫుడ్‌కి ఎఫెక్ట్ అవుతది గదా!" అంటే అక్కడ పృథ్వీ హర్ట్ అయ్యాడనమాట. యష్మి ఇలా అనడం. ఇంక పృథ్వీ స్టార్ట్ చేశాడనమాట. "నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావు గదా! అందుకే నిన్ను నువ్వు రెడ్‌లో పెట్టుకున్నావు గదా! నిన్ను నాగ్ గారు కూడా నీకు రెడ్ ఇచ్చారు గదా! ఇంకా నన్ను గ్రీన్‌లో పెట్టావు గదా! అంటే నేను బెస్ట్ ప్లేయర్ గదా!" అనేసి. సో, యష్మికి కూడా అక్కడ అనాలని లేదు గానీ, యాక్చువల్‌గా యష్మికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది పృథ్వీ అంటే. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తది అది బాగా. సో, అనాలని లేకపోయినా తను ఫ్లోలో అనేసింది. ఇంకా అది పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. యష్మి ఏడ్చింది. మళ్ళీ పృథ్వీ కూడా రియలైజ్ అయ్యాడు. పృథ్వీ కూడా అన్నీ అనేసాడు. తర్వాత పృథ్వీ కూడా రియలైజ్ అయ్యాడు. మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. నాకిక్కడ నిఖిల్ కూడా బా నచ్చాడు. ఎందుకంటే నిఖిల్ తన క్లాన్ మెంబర్స్ అందరిని లైక్ పృథ్వీని, యష్మిని మళ్ళీ గొడవలు ఆపండిరా బాబు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకోమని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసిపోయేలాగా చేసాడు.